Welcome to your City Takis. బాహుబలి 2 రిలీజ్ కు ఇంకా టైం ఉన్నా రాజమౌళి నెక్స్ట్ మూవీ పైనే ప్రతి ఒక్కరి దృష్టి నెలకొంది. మహాభారతం తెరకెక్కిస్తాననుకుంటున్నా దానికి ఇంకా 10 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పాడు రాజమౌళి. దీంతో జక్కన్న తదుపరి చిత్రం ఏంటోనన్న ఆసక్తి పెరిగింది. ఇంతకీ బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా ఏది తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. మహాభారతాన్ని వెండితెర దృశ్య కావ్యంగా మలచాలన్నది దర్శక ధీరుడి రాజమౌళి చిరకాల వాంఛ. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫిల్మ్ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మహాభారతాన్ని తాను అనుకున్న రీతిలో తెరకెక్కించే అనుభవం ఇంకా రాలేదని ఇదివరకే చెప్పాడు జక్కన్న. బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అంతా అనుకున్నట్లు బాహుబలి తర్వాత రాజమౌళి మహాభారతం మూవీని చేయడం లేదు. మరో 10 ఏళ్ల తర్వాతే రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడట. సాంకేతికతపై పూర్తి అవగాహన వచ్చే వరకు రాజమౌళి ఆ సినిమా జోలికి వెళ్లాలని అనుకోవడం లేదు. మరి మహాభారతం తీయకుంటే రాజమౌళి బాహుబలి 2 తర్వాత ఏం చేయబోతున్నాడు? బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందా? అంటే రెండో భాగంతోనే బాహుబలి ముగిసిపోదని రాజమౌళి ఇదివరకే హింట్ ఇచ్చాడు. బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ సమావేశంలో ఇండైరెక్ట్ గా రాజమౌళి ఈ విషయాన్ని చెప్పాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ఎదురైనప్పుడు ఈ విషయాన్ని పార్ట్ 3లో రివీల్ చేయాలనుకుంటున్నట్లు రాజమౌళి జోక్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే జక్కన్న నెక్స్ట్ మూవీ బాహుబలి 3 అని అర్థమైపోతుంది. ఇక రాజమౌళి నెక్స్ట్ బాలీవుడ్ సినిమా తీసినా ఆశ్చర్యం లేదు. బాహుబలి సినిమా చేసేందుకు రాజమౌళి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. జక్కన్న అమీర్ ఖాన్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. శ్వేతా బాసు తన జీవితంలో జరిగిన చేదు ఘటనను ఇంకా మర్చిపోలేకపోతుంది. దానికి కారణం అంతా అది నిజమే అని భావిస్తుండడం అంటోంది. కోర్టు క్లీన్ షీట్ ఇచ్చినా తనను అదే దృష్టితో చూడడం శ్వేతా బాసు తట్టుకోలేకపోతుంది. అందుకే ఆ రోజు ఏం